దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములు ప్రత్యేకంగా ఈ 2024లో గడిచిన 5 నెలలు కూడా దేవుడు మనల్ని కాపాడినాడు. ఆమేన్. ఈ యొక్క 6వ నెల మొదటి ఆదివారపు సంఘ ఆరాధనలో ఇలాగ మనం కుటుంబంగా చేరి దేవుని స్తుతించే కృప దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. ఆయన నుంచి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. జీవం కలిగిన నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభువా ఎవరికి ఏ వాక్యం అయితే అవసరం ఉందో ఆ వాక్యంతో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడ 4 స్థాయిలు ఉన్నాయి, గమనించండి. మొదటి స్థాయి ఏంటంటే నాలో ఫలింపని స్థాయి. నాలో ఫలింపని అంటే నో ఫ్రూట్. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ప్రతి స్టేజ్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ ఫలము లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసి పడేస్తాడు. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి సెకండ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఏంటి? ఫలించే స్థాయి. ఈ ఫలించే స్థాయిలో దేవుడు ఏం చేస్తాడంట? మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు ఏం చేస్తాడు? పనికిరాని ప్రతి తీగను తీసి పడేస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండిడి. నా యందు నిలిచి ఉండిడి. మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇదేంటిది? 3వ స్థాయి, బహుగా ఫలించును. ఫస్ట్ స్థాయి ఏంటి? ఫలించలేని, నో ఫ్రూట్ అట్ ఆల్. సెకండ్ స్థాయి ఏంటి? ఫలించేది. మూడో స్థాయి ఏంటి? బహుగా ఫలించేది. ఈ ఫస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ ఏంటి? తీసి పడేస్తాడు. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ ఏంటి? పనికిరాంది తీసేస్తాడు. ఈ 3వ స్టేజ్ ట్రీట్మెంట్ ఏమంటే మనం ఆయనలో ఉంటేనే బహుగా ఫలిస్తాం. మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. ఒక్క నిమిషం. ఇంగ్లీష్లో ఇక్కడ బహుగా ఉంది. ఇక కొంచెం ట్రాన్స్లేషన్ ఇక్కడ కొద్దిగా తేడా వచ్చింది. ఎనిమిది వచ్చిన చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే నో ఫ్రూట్, ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. ఫలములు లేవు, ఫలించుట, బహుగా ఫలించుట. మచ్ ఫ్రూట్ అంటే దాన్ని ఏమంటారు? మరి ఎక్కువగా.
మరి ఎక్కువగా ఉందన్నమాట. ఉందా చూడండి. బహుగా ఉంది కదా, మరీ ఎక్కువగా మాట లేదా? ఎవరైనా త్వరగా రీసెర్చ్ చేయండి దాని గురించి. కన్నడలో ఏముంది పోనీ చెప్పండి. బహళ. నీవు బహళ ఫల. ఓకే, 5 హెచ్ తర్వాత బహళ ఉందా? 5వ వచనం. హెచ్ ఎక్కడుందమ్మా? ఫస్ట్ వచనంలో. రైట్ కరెక్ట్. ఐఎమ్ సారీ, అక్కడే ఉంది, నేను మర్చిపోయాను. తెలుగులో కూడా చూడండి, స్టార్టింగ్ వచనంలోనే ఫలింపని, ఫలించు, మరి ఎక్కువగా ఫలించు. ఓకేనా? నో ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. అంటే ఏమీ ఫలములు లేని స్థాయి, ఫలించేస్తాయి, మరి ఎక్కువగా ఫలించేస్తాయి, లాస్ట్కి బహుగా ఫలించేస్తాయి. ఈ 4 స్థానాలు ఉంటాయి. ఈ 4 స్థానాల్లో దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందో చెప్పండి. 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం చూడండి. ఈ 8వ వచనంలో చదివిన వెంటనే మీ మనసులో ఒక నూతన మార్పు రావాలి. ఓకేనా? చూడండి అక్కడ, మీరు ఫలించుట వలన ఉందా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? ఫలములు లేనప్పుడా? ఫలించినప్పుడా? ఎక్కువగా ఫలించినప్పుడా? బహుగా ఫలించినప్పుడే దేవునికి మహిమ. ఇయర్ ఆఫ్ గ్లోరీ. ఇది దేవుని మహిమ పరిచే సమయం. ఈ సంవత్సరం దేవుని మహిమ వెల్లడే సంవత్సరం. దేవుని మహిమ మనలో చూడాలంటే దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే మనము బహుగా ఫలించినప్పుడే, తారాస్థాయికి వెళ్ళినప్పుడే, టాప్ స్థాయికి వెళ్ళినప్పుడే. ఏమీ లేనప్పుడు, ఏమి ఫలములు లేనప్పుడు మహిమ రాదు. ఫలించిన మహిమ రాదు. ఎక్కువగా ఫలించినా రాదు. ఎప్పుడు వస్తుంది? బహుగా ఫలిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను చెప్పాను కదా, ఏమీ ఫలించకపోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? తీసి పడేస్తాడు. సరే, ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏం చెప్పాడు? ఏం పవిత్ర వచ్చేసింది? ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అన్ని చెట్లు పెంచడంలో లేకపోతే అన్ని వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ ద్రాక్షవల్లి చేస్తున్నప్పుడు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని ప్రాసెస్ వేరే. అన్నిటికీ పెంచాలి, కానీ దీనికి మాత్రం కట్ చేయాలి. అర్థమైందా? అన్నిటికీ పెంచాలి, బాగా పెరిగేలాగా చూసుకోవాలి. కానీ ద్రాక్షవల్లికి మాత్రము అన్ని కట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. దీన్ని పెంచే రీతే వేరే ఉంటుంది. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ద్రాక్షవల్లిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. ఎందుకు వేరేది తీసుకోవచ్చు కదా, బాగా ఎదిగిపోయే చెట్ల గురించి తీసుకోవచ్చు కదా, కానీ లేదు. దేవుడు ద్రాక్షవల్లిని ఎందుకు తీసుకున్నాడంటే దీంట్లో చాలా ప్రాముఖ్యత, చాలా గాఢత, ప్రగాఢమైన సత్యాలు దీంట్లో ఉన్నాయి. అదేంటంటే ఈ ద్రాక్షవల్లి పెరగాలంటే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఏమంటే ఈ వ్యవసాయకుడు ప్రతిరోజు చూడాలంట. ఒక ఆయన అంటాడు, వైన్ డ్రెస్సర్, యూట్యూబ్లో ఉన్నాడు, ఆయన అంటాడు, అన్నీ పెంచడానికి మిషనరీ ఉంది కానీ ద్రాక్షవల్లికి మాత్రం ఇంకా మిషనరీ సరిగా లేదన్నాడు. టెక్నాలజీ ఇంకా ఎదగలేదంట. ఎందుకంటే దీన్ని చేత్తోనే కట్ చేయాలట. అర్థమైందా? దీన్ని మనిషే కట్ చేయాలంట. 16 ఎకరాల్లో పొలం ఉంటే ఈ 16 ఎకరాలు ఈయనే తిరగాలంట, తిరిగి కట్ చేయాలి, ప్రతిరోజు కట్ చేయాలి. దీంట్లో కట్టింగ్లు ఎక్కువ. క్రైస్తవ జీవితంలో కట్టింగ్లు ఎక్కువ. అంటే ఆమె చెప్పట్లేదు ఎవరు. నువ్వు ఫలించకపోయినా కటింగ్లు ఉంటాయి, ఫలించినా కటింగ్లు ఉంటాయి, బాగా ఫలించినా ఇంకా కటింగ్లు ఉంటాయి. ఎంత ఫలిస్తే అంత కటింగ్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ద్రాక్షవల్లికి ఉన్న ప్రత్యేకత ఏమంటే ద్రాక్షవల్లి చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా పెరగడానికి కారణం ఏంటంటే ఇది ప్రతిరోజు కట్ చేయబడుతుందట. ప్రతిరోజు ఈ మాస్టర్ వచ్చి దాన్ని తాకుతూ ఉంటాడంట, దాన్ని చూస్తూ ఉంటాడంట. దీన్ని పెంచడం కంటే కూడా కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటండి. ఈ విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి.
ఈ మాట చెప్పిన తర్వాత 4వ వచనం చూడండి, నా యందు నిలిచి ఉండుడి అన్నాడండి. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? మాటికి చెప్తారండి మాట. మాటికి అంటాడు, మీరు నాతో ఉండండి, మీరు నాతో నిలిచి ఉండండి, మీతో నిలిచి ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అందరు ఇక్కడ చూడాలి, అందరు జాగ్రత్తగా ఉండండి. చాలా ఇంపార్టెంట్ మాట. మీరు నాతో నిలిచి ఉండండి, మీరు నాతో నిలిచి ఉండండి అంటాడు, కట్ చేస్తాడు. మీరు నాతో నిలిచి ఉండండి, మీరు నాతో ఉండండి అంటాడు, కట్ చేస్తాడు. ఎందుకంటాడు తెలుసా? కట్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది, తీసి పడేసినప్పుడు దేవుని మీద కోపం వచ్చేస్తుంది, కట్ చేసినప్పుడు ఇంకొకసారి చర్చ్ వైపు చూడకూడదు అనిపిస్తుంది. కట్ చేస్తాడు, నువ్వు ఎక్కడ బాధపడబోతావు అని చెప్పి దగ్గరకు వచ్చి అంటాడు, నిలిచి ఉండు అంటాడు. బాధ పెడతాడు, నువ్వు బాధపడితే తట్టుకోలేడు మళ్ళా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడి మీద మాట్లాడాలండి. ఆమేన్. గాయపరిచేది ఆయనే, ఏమనుకోద్దురా అంటాడు మళ్ళా. అర్థమైందండి? ఒక తండ్రి కొట్టినట్లేదు. తండ్రి కొడతాడు, హ్యాపీగా ఉంటాడా? యూతలో పోయి ఈయన ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంతే తండ్రి కూడా. ఈయన కట్ చేసి పడేస్తాడు, కానీ మళ్ళీ ఏమంటాడు, నిలిచి ఉండు దయచేసి, రే ఏమనుకోద్దురా, నీకు బాధ అయినట్టుంది, కానీ నీకు ఇంపార్టెంట్ అది. ఎందుకు తెలుసా? అది నిన్ను పాడు చేసేస్తుంది, నీ ఎదుగుదల ఆపేస్తుంది. అందుకే కట్ చేయాల్సి వచ్చింది. దేవుడు కట్ చేస్తున్నప్పుడు ఎందుకో ఆరాధన ఎక్కువ చేయాలనిపిస్తుంది. బాధ ఎక్కువైనప్పుడు ఆరాధన ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? అప్పుడు దేవుడు కొంచెం దగ్గరకు వచ్చి చెవులో మాట్లాడుతూ ఉంటాడండి, నాతో నిలిచి ఉండు, నాతో నిలిచి ఉండు, నాతో నిలిచి ఉండు. సక్సెస్ అయినప్పుడు ఎలా ఉండాలో ట్రైనింగ్ అవసరం లేదు మనకు. ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉండాలో ట్రైనింగ్ చాలా అవసరం. అవునా కదా? సక్సెస్ అయినప్పుడు సెలబ్రేట్ ఎలా చేసుకోవాలి అందరూ ఎవరు చెప్పాలన్న పని లేదు, మీకు ఎవరైనా చెప్పాలి ఇటు పార్టీలో ఎట్లా చేసుకోవాలని. కానీ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, దానికి ఏం చేయాలి? ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. ఈ పరలోకమందున తండ్రి అలాంటి వాడు. ఒక మాట చదివిస్తాను, ఎంత అద్భుతంగా రాశారు చూడండి మాట. సామెతల గ్రంథము, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. 27వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలు. లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించట మేలు. లోపల ప్రేమించే అంటే బయట గద్దించటం మేలు అంటే. 6వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది చూడండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. స్నేహితుడు అంటే ఏం చేస్తారంట? నీ మేలు కోరి నీకు గాయాలు చేస్తారంటండి. ఎవరు? స్నేహితుడు. మిత్రను ಮಾಡುವ గాయಗಳು మేలిగాగియే, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నువ్వు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఎన్ని మంచి మాటలు, తేనె మాటలు మాట్లాడతాడు. ఎవరు? పగవాడు. కానీ నిజంగా ప్రేమించేవాడు నీకు గాయం చేయడం కూడా వెనకాడ్డు. నీకు కొంచెం గాయమైనా సరే నీ మేలు కోసమే చేస్తారంట. ఎవరు? నిజమైన స్నేహితుడు. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లి. నేను మామూలుగా ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాను, చూస్తున్నాను ఆ వీడియో, చూస్తున్నాను ఎట్లా చేస్తారని చూస్తున్నాను ఈ వీడియోలు. అని అంటున్నాడు, ఎందుకంటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది, అన్ని పనులు వేరే, ఇది ఒక్క పని ఒక రకంగా ఉంటుంది, దీనికి కట్ చేయడాలు ఎక్కువ ఉంటాయి. మా టూల్స్ ఏంటో తెలుసా? అందరికీ వేరే వేరే రకమైన టూల్స్ ఉంటాయి. మాకున్న టూల్స్ ఏంటి? కత్తెరలు తీసేయాలి. మా దగ్గర ఉన్న టూల్స్ ఏంటి? కత్తెర, తర్వాత అగ్గిపెట్టె. ఎందుకు? పడిపోయిన ప్రతిదీ ఎండిది కాల్చేయాలి. అది కాల్చకపోతే దానికి ఉన్న పురుగు దీనికి వచ్చి పడుతుంది. అందుకే ఫస్ట్ ఎండిపోయిన దాన్ని ఏం చేయాలి? కాల్చి పడేయాలి. మాకున్న పని ఇదే, కాల్ చేయాలి, కట్ చేయాలి. అందరికి వేరే పనులు ఉన్నాయి, కానీ ఈ తోటమాలికి, ఈ యజమానికి ఏం పనులు ఉన్నాయి చెప్పండి? కట్ చేయడము, కాల్ చేయడం. హల్లెలూయా. మన దేవుడు కూడా అలాంటి వాడు అండి. ఆశీర్వాదాలు కనిపిస్తాయి కానీ కట్ చేయడం, కాల్ చేయడం ఎవరు కనపడవు. దేవుడు అదే అంటూ ఉన్నాడు, నేను కట్ చేసినప్పుడు, కొన్ని కాల్ చేసినప్పుడు నువ్వు నాతో నిలిచి ఉండు, నా దగ్గర ఉండరా. నువ్వు, నీకు ఇప్పుడు బాధ అవుతుంది, రక్తం కారిపోతూ ఉంటుంది, గాయపడినా సరే చర్చికి వచ్చేయి, నా దగ్గర ఉండు. గాయపడుతూ ఆయనకి ఆరాధన చేయడం సాధ్యమా? అలా చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడే నెక్స్ట్ స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే ఏమైపోతుంది? నిజానికి చెప్పాలంటే ఆయనకు వేరుగా మనము ఏమీ చేయలేము. హల్లెలూయా.
అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు కావాలని చేస్తున్నది కాదు ఇది. ఒక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా ఎంత బాగుంటుంది చూడండి. కట్ చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు కట్ చేస్తున్నప్పుడు బాగుంటుందా, మీకు సంతోషంగా ఉంటుందా? లేదు. ఇది మంచిదే కదా ప్రభు, ఇది మంచిదే కదా, ఇది బాగానే ఉంది కదా, ఇది దీని ఎందుకు తీసి పడేసినాం అనిపిస్తుంది. కానీ సర్జన్ అంటే ఎవరు? డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ చేతులు చాలా మెటికులస్గా ఉంటాయి, అంటే ప్రావీణ్యత ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఇది కట్ చేస్తున్నప్పుడు ఊరికే కత్తెర పెట్టి కట్ చేయడం కాదు. ఎంతవరకు కట్ చేస్తారంటే, ఈ చెట్టు ఏదైతే పురుగు పట్టిందో అది కట్ అయిపోవాలి, అలాగే దానికి జీవించడానికి ఎంత కావాలో అంత కట్ చేయాలి. అది చనిపోకూడదు, ఇది దాన్ని చంపేయకూడదు, అట్లా ప్లేస్లో కట్ చేయాలి. చాలా నాణ్యత, అంటే చాలా ప్రావీణ్యత కావాలి, దీనికి చాలా మాస్టరీ కావాలి. మన దేవుడు అలా చేస్తాడండి. మన జీవితంలో ఏమైనా కట్ చేస్తున్నప్పుడు అట్లా నువ్వు చచ్చిపోకుండా చూసుకుంటాడు, అది నిన్ను చంపేయకుండా చూసుకుంటాడు. అట్లా నువ్వు నాశనం అయిపోకూడదు, అది నిన్ను నాశనం చేయకూడదు, అట్లా కట్ చేస్తాడు. ఇప్పుడు ఒక గాయం అయిందనుకోండి, గాయంకి డ్రెస్సింగ్ ఎట్లా చేస్తారంటే, కేవలము గాయం మాత్రం తీసేరు, దాని పక్కన ఉన్న మంచిది కూడా కొంచెం తీసేస్తారు. మంచి చర్మం కూడా తీసేస్తారు. మనకేమనిపిస్తుంది, మంచి చర్మం కనిపిస్తుంది, లేదు, ఆ మంచి కూడా కొంచెము ఆ ఇన్ఫెక్షన్ అంటుకునేది కాబట్టి దాన్ని కూడా తీసి పడేస్తాడు. మొత్తం తీసేసినప్పుడే చాలా త్వరగా మానిపోతుంది గాయం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈయన మాస్టర్ అండి. ఈయనకు తెలుసు ఎక్కడ ఎవరిని కట్ చేయాలో, ఏ టైంలో కట్ చేయాలో, ఎట్లా చేయాలో తెలుసు ఈయనకి. అంటే ఖచ్చితంగా బాధపడతావు, ఖచ్చితంగా అంటే లాస్ వస్తుంది, అప్పుడు నీకు లాస్ అనిపిస్తుంది, కానీ అది లాస్ కాదు, దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని వెనకాల ఉంచాడు. ఆమేన్. సో ఈరోజు మెసేజ్ అంతా ఏంటంటే, నిలిచి ఉండు, స్టాండ్, జస్ట్ స్టాండ్. సంతోషంలో అందరూ నిలిచి ఉంటారు, కానీ బాధల్లో నువ్వు ఐసీలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడినోడే అసలైన స్నేహితుడు. బర్త్డే పార్టీలకు అందరూ వస్తారు, ఐసీలోకి ఎవరు రారు, అవునంటారు కాదంటారా? పార్టీలు ఇస్తున్నప్పుడు అందరూ వస్తారండి. బాగలేనప్పుడు ఎవరు రారు, బాగలేనప్పుడు ఎవరు సహాయం చేయరు. లాటరీ టికెట్ కొట్టినాం అనుకో, ₹1,00,00,000 లాటరీ జరిగిందనుకో, పొద్దున్న అందరూ ఉంటారు ఇంటి దగ్గర. అదే లాస్ వచ్చిందనుకో, ఇంటి దగ్గర మళ్ళీ పొద్దున ఉంటారు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, తీసుకునేవాళ్ళు, అంటే లెక్క అడిగేవాళ్ళు. అంటే నేనేమంటున్నానంటే, నిజమైన స్నేహితుడు, చెప్పండి, ఇంగ్లీష్లో ఒక మంచి చాలా అద్భుతమైన మాట రాశారు, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్. ఫెయిత్ఫుల్ అన్న మాట రాసినారు. ఫెయిత్ఫుల్ అంటే నమ్మదగినవి. నమ్మదగిన గాయాలు ఎక్కడైనా ఉంటాయా? అంటే ఇంగ్లీష్లో అట్లా రాసిన చూడండి, స్నేహితుడు చేసే గాయాలు నమ్మదగినవి అంట. అంటే ఆయన గాయాన్ని నువ్వు నమ్మొచ్చట, అర్థమవుతుందా? ఇవి నమ్మదగిన గాయాలు. ఫెయిత్ఫుల్ ఆర్ ద, అక్కడ రాసిన చూడండి, ఫెయిత్ఫుల్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ ఎ ఫ్రెండ్ బట్ ద కిసెస్ ఆఫ్ ఎన్ ఎనిమీ ఆర్ డిసీట్ఫుల్. అంటే దేవుడు చేసే గాయాలు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాయంట. అంటే ఆయన గాయాలను కూడా నమ్మేయచ్చు, ఆయన ఆశీర్వాదనే కాదు, ఆయన చేసే గాయాలను కూడా నమ్మేయచ్చు అంట. అంత నమ్మదగిన దేవుడు, నెమ్మదిగా పైకి లేపే దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు, నెమ్మదిగా. అంటే చెప్పాను కదండి, అట్లా నిన్ను నాశనం చేయకూడదు, అట్లా నువ్వు నాశనం అయిపోకూడదు, ఆ ప్లేస్లో కట్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? నిలిచి ఉండు, నిలిచి ఉండు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవనందు నిలిచి ఉండునో అని మాటిమాటిగా అంటాడండి. ఎందుకంటే అన్నిసార్లు చెప్పాలని పర్లేదు ప్రభు నువ్వు అంటే చెప్పాలరా, తప్పదు, ఎందుకంటే చెప్పాలి, అది ఆ టైంలో చెప్పాలి ఖచ్చితంగా. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరెందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండినా, మళ్ళీ చూడండి, ఎవడైనా నా యందు నిలిచి ఉండినాడా వాడు నిలిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నిలిచి ఉండిన ఎడల, మళ్ళీ చూసారా, నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. ఇంత కట్టింగ్స్ల మధ్యలో, ఇన్ని కట్టింగ్ చేసిన తర్వాత, ఇన్ని గాయాల మధ్యలో అప్పుడు అంటున్నాడు, ఇన్ని గాయాల మధ్యలో ఇంకా నన్ను ఆరాధిస్తున్నావు కదా, ఇప్పుడు అడుగు. అన్ని బాగున్నప్పుడు కాదు,
అప్పుడప్పుడు చర్చకు వచ్చిపోయి కాదు, ఇంత నమ్మకంగా ఉన్నావు కదా, ఇన్ని గాయాల మధ్యలో కూడా ఇంకా నమ్మకంగా నిలబడినావు కదా, ఇంత అవమానం కూడా మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చినావు కదా, ఇప్పుడు అడుగు, నీకేం కావాలో ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది? నీ దేవుడు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. ఇప్పుడు 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటుంది. మీరు నిలిచి ఉంటే మీ ఫలం కూడా నిలిచి ఉంటుంది. అది లాస్ట్ స్థాయి. మీరు నిలిచి ఉండడం కాదు, మీ ఫలం కూడా నిలిచి ఉంటుంది. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలా చెప్పాలనుకున్నా కానీ టైం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. మొన్న పెంతెకోస్తు ఆరాధన జరిగింది, అవునా? పెంతెకోస్తు గురించి ఆ రోజు డాడీ వాక్యం చెప్పడం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుని గురించి. పెంతెకోస్తు బైబిల్ ఒక మాట ఉంటుందండి, ఒక విత్తనము చస్తే కానీ అది ఫలించలేదు అని. ఒక విత్తనం ఏం చేయాలంట? చనిపోవాలట, అప్పుడు అది ఫలిస్తుంది. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, మీరు నన్ను ఇప్పుడు చూచుచున్నారు, మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, ఇంకా కొన్ని రోజులు నన్ను చూడరు, కానీ తర్వాత మళ్ళీ చూస్తారు అంటాడండి. ఈ మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, కొన్ని రోజుల్లో నన్ను చూడరు, కానీ తర్వాత మళ్ళీ చూస్తారు అన్నాడు. ఈ మాట దయచేసి గమనించండి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. ఒక విత్తనం తీసుకోండి, దాన్ని నాటిన తర్వాత ఇప్పుడు విత్తనం కనిపిస్తూ ఉంది, నాటినారు, ఇప్పుడు కనబడట్లేదు. కొన్ని రోజుల తర్వాత నువ్వు నాటిన విత్తనము పైన కనిపిస్తుంది, ఫలము లోపల కనిపిస్తుంది. అర్థం కావట్లా? మీరు నన్ను చూచుచున్నారు, కొద్ది రోజులు నన్ను చూడరు, కానీ తర్వాత మళ్ళీ నన్ను చూస్తారు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది తెలుసా? యేసు ప్రభుని ఆ రోజు చూసినారు, కానీ కొన్ని రోజులు కనబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేసినాడంటే ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు కనిపించేలాగా చేస్తాడు. యేసు ప్రభు విత్తనం, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత కొన్ని రోజులు కనబడలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో యేసే కనిపిస్తూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచడు. ఈ లాస్ట్ స్థాయి గురించి చెప్తే నేను ముగించేస్తానండి. యేసు ప్రభు ప్రార్థన చేస్తే, వినండి, యేసు ప్రభు ప్రార్థన చేస్తే తండ్రి వినకుండా ఉంటాడా? వింటాడు కదా ఖచ్చితంగా. ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు కదా. ఆయన ప్రార్థన స్థాయి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు అదే అంటున్నాడు, మీరు యేసు ప్రభులాగా మారిపోతే, మన జీవితంలోనూ ఒకే ధ్యేయం, మనకున్న ఒకటే గురి ఏమై ఉండాలంటే మనం యేసు ప్రభులాగా మారిపోవాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? విత్తనం ఏదైతే ఫలం కూడా అదే అయి ఉండాలి, అవునంటారు లేదా? ఒకవేళ మనము క్రీస్తులో జన్మిస్తే, మన లోపల ఉన్నది క్రీస్తు విత్తనమే అయితే, ఆమె అన్నట్లేదు ఎవరు? మనం క్రీస్తులా కనిపించాలి. కనపడకపోతే ఇంకా కటింగ్లు జరగలేదని అర్థం, దేవుడు వదిలేసినాడని అర్థం, ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఆయన నిలిచి ఉంటే నువ్వు కూడా ఒక క్రీస్తులాగా మారిపోతావు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఫలించకపోయినా కట్ చేసి పడేస్తాడు, అంటే ఇంకా అసలు మొత్తానికి లేకుండా చేస్తాడు. ఫలించినా మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ కట్ చేస్తాడు. ఎందుకు? ఇంకా ఫలించాలని. ఇంకా ఫలిస్తే మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ కట్ చేస్తాడు. చేదైన వేరు ఏదైనా నాలో లేకుండా మొత్తం మొల వినవ్వకుండా కట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి మీరు ఫలించడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కువగా ఫలించడం ఇంపార్టెంట్ కాదు, బహుగా ఫలించాలి. ఆ స్థాయిలో ఫలిస్తేనే తండ్రికి మహిమ. హల్లెలూయా. అంటే మనం క్రీస్తు వలె మారిపోయేంత వరకు మన జీవితంలో ఇంకా ఏమంటుంది, ఏం సాధించినట్టే. ఆల్మోస్ట్ ఏమైనా సాధించినామంటే మన మాట, మన ఆలోచన సరళి, మన ఆలోచన ప్రతి ఒక్కటి క్రీస్తులాగా మారిపోవాలి. ఆమె చెప్పట్లేదు ఎవరు? కింద కనబడకపోయినా విత్తనం ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఫలం లోపల కనిపిస్తూ ఉంది. అది ఎంత నిజమో ఆ రోజు చనిపోయిన యేసయ్య ఈరోజు మన లోపల కనిపించాలి.
హల్లెలూయా. అదే పెంతెకోస్తు అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు అది చేయడానికి వచ్చాడండి. ఏం చేయడానికి? మనల్ని క్రీస్తులాగా మార్చడానికి వచ్చాడు. ఒక విత్తనాన్ని ఇన్ని విత్తనాలుగా చేయడానికి వచ్చాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. సో మనం బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలిస్తేనే తండ్రికి మహిమ. దేవుడు మీతో మాట్లాడాడా? ఈరోజు వాక్యం మనం నేర్చుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండడమే ధ్యేయంగా పెట్టుకోవాలి. ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఫలించడానికి సహాయం చేస్తాడు. దేవుడు వాక్యం దీవించినాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడ యేసయ్యనికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. విత్తబడిన వాక్యం బట్టి స్తోత్రం నాయన. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి. దీని ఫలములు తండ్రి మేము చూసి కృపను గురించి ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు తండ్రి ప్రభువా నిన్ను పోలి జీవించడానికి మాకు సహాయం చేయండి. నీవలే మమ్మల్ని మార్చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ క్రీస్తు పోలికలు మమ్మల్ని మార్చండి తండ్రి. మా మాట, మా ఆలోచన, మా నడవడిక తండ్రి ప్రభువా క్రీస్తును పోలి జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. బహుగా ఫలించడానికి మాకు సహాయం చేయండి నాయన. మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘములో ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా బహుగా ఫలింపజేయండి తండ్రి. నీలో ప్రభు అంటు కట్టుబడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్న నీకు స్తోత్రం. మీరే ఈ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్న స్తోత్రం. మమ్మల్ని అందరూ నీ చేతికి అప్పగిస్తూ జరగబోయే కార్యక్రమం నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రభు థర్డ్ సర్వీస్లో మీతో నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరూ నీ చేతికి అప్పగిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరు కళ్ళ మూసుకున్నట్లయితే సహోదరుడు మల్లికార్జున మనములో ప్రార్థన నడిపిస్తాడు. ಮಹಾಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈ ಪುನರುತ್ಥಾನದ ದಿನದಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ಸೇರಿ ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸುವಂತೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನಲ್ಲಿ ಆನಂದಿಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ದೇವರೇ. ಮುಖ್ಯವಾಗಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀನು ವಾಕ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಆ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ಕರ್ತನೆ ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಒಂದು ನೂತನ ಅನುಭವವನ್ನು ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಅನುಭವಿಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಅದೇ ರೀತಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಬಿತ್ತಿದಂಥ ಕಾಣಿಕೆಯನ್ನು ಸ್ಥಿರಪಡಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ. ಯಾರಾದರೂ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವರು ಬಿತ್ತಿದಾರಪ್ಪ ಅವರಿಗೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ 10ರಷ್ಟು 30ರಷ್ಟು 100ರಷ್ಟು ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಫಲಗಳನ್ನು ನೀನು ದಯಪಾಲಿಸು ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅದೇ ರೀತಿ ಮುಖ್ಯವಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಈ ವಾರಗಳಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಯಾವ ಕಾರ್ಯಕ್ರಮಗಳಪ್ಪ ಬರ್ತ್ಡೇ ವಿಶೇಷಗಳಪ್ಪ ಆನಿವರ್ಸರಿಗಳಿದ್ದಾರಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವುಗಳೆಲ್ಲ ಸ್ಥಾಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವರೆಲ್ಲರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು ದೀವಿಸು, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅದೇ ರೀತಿ ಅಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ. ದ್ರಾಕ್ಷದ ರಸದಲ್ಲಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯಗಳಲ್ಲಿ ನೀನು ನಡೆಸ್ಕೊಳ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಮತ್ತೆ ತಿರುಗಿ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಾವು ಚರ್ಚ್ಗೆ ಬರುವವರೆಗೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಒಂದಪ್ಪ ಸ್ವಾಮಿ ಕ್ಷೇಮವನ್ನಪ್ಪ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಿಸ್ಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ಕರ್ತನೆ. ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯಗಳನ್ನು ಸ್ಥಾಪಿಸ್ಕೊಡ್ತಾ ಯೇಸುವಿನ ದಿವ್ಯ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಪಡೆದುಕೊಂಡು ಬಂದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచరణ బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.